ఒకరి బాధ ఒకరికి చెప్పుకోకుండా దేవుడు మాపై పగబట్టాడా ఏంటి అనిపించింది నిన్నటి సిచ్యువేషన్ చూసిన తర్వాత. చెర్రీని తీసుకొని మేమెంతైతే హడావిడిగా హాస్పిటల్కి వెళ్తున్నామో మా పెద్దాడి బిడ్డ వాళ్ళు కూడా మా అల్లుడిని తీసుకొని అంతే హడావిడిగా హాస్పిటల్కి వచ్చిండ్రు. ఈయన మా చిన్న అల్లుడు, ఈయనకి ఫీవర్ ఇట్లా ఏం లేదట కానీ సడన్ గా వామిటింగ్స్ చేసుకున్నాడట. 4-5 టైమ్స్ వామిటింగ్ చేసుకునేసరికి మొత్తం నీరసం అయిపోయి కింద పడిపోయిందట. ఇంకా డాక్టర్ చూసి ఈయనని అడ్మిట్ చేసిండు. అయినా కూడా ఇంకా వామిటింగ్స్ చేసుకుంటూనే ఉన్నాడు. నిన్నటి వీడియోకి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా మంది రెస్పాండ్ అయ్యిండ్రు. చెర్రీ ఎట్లున్నాడక్క అని అందరు అడుగుతున్నారు కదా. చెర్రీ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు. డాక్టర్ చూసిన తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉన్నది, దానివల్లనే ఈ పెయిన్ వచ్చిందని చెప్పిండు. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్తో పాటు నా పిల్లలకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను హ్యాపీగానే ఉంటానేమో అనిపించింది నాకు ఒక్కసారిగా. ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ నిన్న మాత్రం నా దగ్గర డబ్బులు లేకుండా చెర్రీని హాస్పిటల్ తీసుకెళ్లడానికి మా తమ్ముడిని అడిగి ఎందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను అనుకున్నా. కానీ వాడు నేను పోస్ట్ చేసిన వీడియో చూసి వచ్చి చెర్రీ బాబుని హాస్పిటల్లో చూపించిండు. పాపం మా లక్కీ బాబుకి అస్సలు ఓపిక లేదు, మస్తు నీరసం అయిపోయిండు. సెలైన్ స్టార్ట్